ఈ చెడ్డా మార్కులు ఇద్దరు కూడా వచ్చారు. ఆ ఏంటి పురోహితుని కుమారులు ఇద్దరు కూడా. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, గొప్ప శక్తి కలవాడు. వీనికి ఏ విషయంలోనూ భయం లేదు. ఈ బాలునితో విరోధం పెట్టుకుంటే నాకు తొందరలోనే మరణం కలుగుతుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. హిరణ్యకశిపుడు కొడుకును చాలా బాధ పెట్టించినందుకు చిన్న బుచ్చుకొని నేల చూపులు చూస్తూ బాధపడుతున్నాడు. అది చూసారా, అయ్యో ఇన్ని బాధలు పెట్టానా, ఈ చిన్నపిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు ఇంత పవర్ సంపాదించుకున్నాడు, ఎలా వచ్చింది వీడికి అనుకుని బాధ పెట్టినందుకు చిన్నపుచ్చుకున్నట్ట. చూడండి, అది అక్కడ నిర్ణయించి చిన్నబోయి కిన్నుండే ప్రసన్నుడుగాక కింది చూపులు చూసుకుంటూ విషం నుండే చింతనంబు చేయుచు. అయ్యో ఇన్ని బాధలు పెట్టానా, ఇన్ని బాధలు పెట్టాను, అయ్యో నా చిత్తాన్ని ఇంత బాధ పెట్టానా అని ఒక్కసారి అలాగా చిన్నబుచ్చుకున్నట్ట, నేల చూపులు చూస్తున్నట్ట, బాధపడుతున్నట్ట. అలా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. అని ఏకాంతంగా కూర్చుని దిగులు పడుతున్న రాక్షసరాజును చూసి గురువులైన చెండా మార్పులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. ఇలాంటి సలహాలన్నీ కూడా మంత్రులు, పురోహితుల పిల్లలు ఎవరైనా సరే హితైషులందరూ కూడా ఆంతరంగికంగానే మాట్లాడతారు. ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపం మహాచోద్యంబు దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగి సవ్రాతమున్ పోరులన్ విభ్రాంతంబుగ చేసి ఏలితివి కదా విశ్వంబు వీడంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతంబొంద నీకేటికిన్. చిచి చిచి, ఏంటండి మహారాజా ఇంత దిగులు పడతారా? మీరేమిటి, మీ స్థితి ఏంటి, మీ శౌర్య పరాక్రమాలేంటి, మీ అధికారం ఏంటి, మీరు సంపాదించుకున్నటువంటి ఈ విభూతి ఏమిటి, మీ ఇంత దిగులు పడిపోయి ఇంత నిర్వీర్యం అయిపోతారా? శుభ్రఖ్యాతివి, నువ్వు మంచి మహా కీర్తిశాలివి, నీ ప్రతాపము మహాచోత్యంబు, అందరికీ మీ ప్రభావం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు కోపిస్తే రోష భ్రూయుగ్మలు అంటే ఈ రోషం చేత ఒక్కసారి కనుబొమ్మలు ఇలా కదిలించావంటే వీళ్ళందరూ కూడా చిట్లించావంటే చాలు, యుద్ధాల్లో దిక్పాలకుల సైతం భయపడిపోయి పారిపోతారు. అలాంటి ప్రతాపంతో కదా ఇంద్రుని యొక్క ఆ సింహాసనాన్ని కూడా లొంగ తీసుకున్నటువంటి వాడు కదా ఆయన. అలాంటి వాడివి విభ్రాంతంబుగా చేసి ఏలితివి మొత్తం ఈ లోకాలన్నిటినీ కూడా ఏకచిత్రంగా ఏలినటువంటి